ఉమ్మడి మహబూబ్ నగర్ లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెంచిన బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలను గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీలో చేరేందుకు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది. అబ్రహాంను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో మంతనాలు జరిపిన అబ్రహాం స్థానిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెంచిన బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీలో చేరేందుకు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది. అబ్రహాంను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో మంతనాలు జరిపిన అబ్రహాం స్థానిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెంచిన బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలను గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీలో చేరేందుకు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అబ్రహాంను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో మంతనాలు జరిపిన అబ్రహాం స్థానిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీలో చేరేందుకు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది. అబ్రహాంను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో మంతనాలు జరిపిన అబ్రహాం స్థానిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెంచిన బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, చెప్పండి అప్డేట్స్. రైట్, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, అబ్రహాంను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారు అని సమాచారం అందుతోంది. దీంట్లో వాస్తవం ఎంత? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతం చేసేందుకు అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పాలి తప్ప అందులో భాగంగానే అలంపూర్ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి అబ్రహాంతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటికే పూర్తిగా చర్చ జరిపినారు. అతని పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ బలోపేతం చేసే దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నారో తెలిసింది. ఇప్పటికే డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీ తరఫున నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో సీఎం సొంత జిల్లా కావడంతో బీజేపీ పార్టీ నేతలు ఇక్కడ పాగా వేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమ సత్తా సాటేందుకు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను కూడా పార్టీలో చేర్చుకునేందుకు కూడా పావులు కలుపుతున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు కూడా బీజేపీ నేతలు పావులు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగతా కొంతమంది నాయకులను కూడా బీజేపీ వైపు తిప్పుకునేందుకు పూర్తిస్తారు. అది రాష్ట్ర నాయకత్వం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ పార్టీ కొంత బలహీన పడ్డ నేపథ్యంలో అయితే డీకేఆర్ అక్కడ నుంచి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చురుకుగా పాల్గొంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డీకేఆర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజీ గడుపుతున్న నేపథ్యంలో గద్వాల నార్కల్ జిల్లాలో మాత్రం కొంత పార్టీ వెనుకబడి ఉన్న నేపథ్యంలో మొదట గద్వాలలోనే బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్రహాం కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు అధిష్టానం చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సంపత్ కుమార్ అంటే 2029లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అబ్రహాం టికెట్ దక్కపోతే ఆ టికెట్ విజయుడికు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేటాయించడంతో అలకపోయినటువంటి అబ్రహాం ఆ టికెట్ అదే సమయంలో 2023 ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సంపత్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్టు సంపత్ కు అలాగే ఈ అబ్రహాం మధ్య పూర్తి స్థాయిలో సహాయత కుదరకపోవడంతో అక్కడ అలంపూర్ నియోజకవర్గంలో ఏదైనా సంపత్ కుమార్ ఓటమి చెందినప్పటికీ కూడా అధికార పార్టీ కావడంతో సంపత్ కుమార్ పైచేయిగా ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో అలంపూర్ నియోజకవర్గంలో తనది ఏమాత్రం నడవలేదని భావించినటువంటి అబ్రహాం ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉంది. అందుకు కార్యకర్తలు చర్చించి తాను పార్టీలో చేరుతా అని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. శిలా, థ్యాంక్ యూ నరేంద్రచారి.